శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. విమలకుమారి నిర్మించుకున్న ఇల్లును రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం వీరభద్రాపురంలో ఈ ఘటన జరిగింది. కనీస సమాచారం ఇవ్వకుండా ఇల్లును ఎలా కూల్చివేస్తారంటూ స్థానిక తహసీల్దార్పై గ్రామస్తులు విరుచుకుపడ్డారు. గ్రామమంతా ఏకతాటిపైకి వచ్చి తహసీల్దార్ను నిలదీశారు. అయితే పసుపు కుంకుమ కింద తన చెల్లి విమలకుమారికి బమ్మిడి కృష్ణారావు ఈ ఇల్లును ఇచ్చారని గ్రామస్తులు అంటున్నారు. పీజీఆర్ఎస్లో పిటిషన్స్ వచ్చాయండి. అయితే ఇది వెరిఫై చేసాం, రికార్డ్ వెరిఫై చేస్తే యాజ్ పర్ ఎస్ఎల్ఆర్ 76లో 14 గోర్జుగా ఉందండి. ఈ గోర్జులోని కన్స్ట్రక్షన్ కట్టకూడదని వచ్చి డిస్మాంటిల్ చేసి సీఎంఓకి రిపోర్ట్ పెట్టడానికి వచ్చాం. లేదు, టీఆర్ఓతోని మేము 10 సార్లు పలుమార్లు చెప్పామండి, తెలియజేస్తాం. అది గోర్జ కదండి, గోర్జ చెప్పించామండి.